మనకి ఇల్లు లేకపోతే ఎలా జీవించగలమో ఒకసారి ఊహించుకోండి ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో ఏ జంతువు గాని, ఏ జీవి గాని, ఏ మనిషి గాని ఇల్లు లేకుండా జీవించలేరు. ప్రతిదానికి ఏదో ఒక ఇల్లు అయితే ఉంటుంది. అండ్ కొంతమంది అయితే ఇల్లుని కట్టుకోవడానికి ఎంతో ఖర్చు పెట్టి సంపాదించిందంతా దానికే పెట్టి ఎంతో అందంగా కట్టుకోవాలనుకుంటారు. అండ్ అవి ఫ్యూచర్ లో వాళ్ళ పిల్లలకి ఉపయోగపడే విధంగా కట్టుకుంటూ ఉంటారు. అదే విధంగా పక్షులు కూడా ఇల్లు కట్టుకుంటాయన్నది మీ అందరికీ తెలిసిందే. అది ఏ విధంగా అంటే ఒక నెస్ట్ లా తయారు చేసుకుంటూ ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, ఈ రోజు మీకు చెప్పేది అర్థమయ్యే ఉంటుంది. ఈ రోజు నేను ఈ వీడియోలో అలా పక్షులు కట్టుకున్న గూళ్ళని అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నెస్ట్ ని చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ నెస్ట్ మీరు చూసినంతసేపు చాలా ఆశ్చర్యానికి గురి అవుతూ ఉంటారు. అంత డిఫరెంట్ గా ఉంటాయి ఈ నెస్ట్లు. నెంబర్ 10 వీవర్ బర్డ్. ఫ్రెండ్స్, ఈ పక్షి ఏ విధంగా డిఫరెంట్ గా ఉంటుందో అండ్ దీని యొక్క గూడు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది చెట్టు చివరి భాగానికి అంటే చెట్టు కొమ్మ యొక్క చివరి భాగానికి గూడుని ఏర్పరచుకుంటుంది. అది ఏ విధంగా ఏర్పరచుకుంటుందో చూస్తే మీరే నమ్మలేరు, అంత విచిత్రంగా ఏర్పరచుకుంటుంది. అయితే ఈ గూడుని ఏర్పరచుకోవడానికి ఇది పెద్ద పెద్ద ఆకులని ఉపయోగించి ఈ విధంగా పేర్చుకుని ఈ విధంగా కట్టుకుంటుంది. అయితే దీనిలో ఉన్న విచిత్రం ఏమిటంటే ఈ గూడుని కట్టే విధానం మేల్ పార్ట్నర్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఈ గూడుని ఫీమేల్ పార్ట్నర్ అయితే చెక్ చేస్తుందట. ఫ్రెండ్స్, దీని యొక్క గూడు చాలా పొడవుగా ఏర్పరచుకుంటుంది. ఇది అంటే చాలా పెద్ద భాగంగా ఏర్పరచుకుంటుంది. ఉదాహరణకి ఆగస్టులో స్టార్ట్ చేస్తే సెప్టెంబర్లో అయ్యే విధంగా ఏర్పరచుకుంటుంది. అంటే అంత సమయం పడుతుంది. అండ్ దీని యొక్క నెస్ట్ వచ్చి చాలా వాటర్ ప్రూఫ్ గా ఉంటుందట. అంటే వర్షంలో కూడా తడవకుండా ఉంటుంది. నెంబర్ 9 హమ్మింగ్ బర్డ్. ఫ్రెండ్స్, మీలో చాలా మందికి హమ్మింగ్ బర్డ్ అంటే తెలుసు. అయితే ఇది ఏ విధంగా విచిత్రంగా ఉంటుందో అండ్ దీని నెస్ట్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క నెస్ట్ అంత మెత్తగా ఉంటుందట. అండ్ దీన్ని ప్రిపేర్ చేసే విధానంలో ఫీమేల్ బర్డ్ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇది కూడా దీని గూడుని ఏర్పరచుకోవడానికి దాదాపు అదే విధంగా సమయం పడుతుంది. అంటే 1 నెల సమయం వరకు పడుతుందట. అయితే దీని యొక్క గూడిని ఏర్పరచుకోవడానికి ఇది యూజ్ చేసేవి ఏంటంటే కర్రలు అండ్ చిన్న చిన్న చెట్టు కొమ్మలు అండ్ లీవ్స్ అండ్ కాటన్ ని యూజ్ చేసి ఇవి ఈ విధంగా ఏర్పరచుకుంటూ ఉంటాయి. అండ్ చిన్న చిన్న సిల్క్ పీసెస్ ని యూజ్ చేసి కట్టుకుంటుంది. అండ్ ఇది చాలా చలాకీగా అండ్ చాలా హుషారుగా తయారు చేస్తూ ఉంటుందట. అంటే ఇది మొత్తం ఈ గూడిని ఏర్పరిచిన తర్వాత లాస్ట్లో దీనిపైన ఒక గ్రీన్ ఆకుల్ని వేస్తూ ఉంటుంది. లాస్ట్కి ఆ విధంగా ప్రిపేర్ చేస్తుంది. అండ్ ఈ గూడిలో ఏమన్నా పక్షుల్ని అంటే చిన్న చిన్న పిల్లల్ని అది పెట్టి ఆ విధంగా పెంచుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో ఏదైనా పాము వచ్చినా కూడా దీన్ని కనిపెట్టడం చాలా కష్టతరం కూడా. ఈ గూడుని ఏ విధంగా ఏర్పరిచిందో అంతే చిన్నదిగా ఉంటుంది ఆ గూడు. అంటే దానిలో 2 పిల్లలు మాత్రమే పట్టడం జరుగుతుంది. అండ్ ఈ గూడు వచ్చి చాలా సాఫ్ట్గా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. నెంబర్ 8 బర్డ్ ఈగల్. ఫ్రెండ్స్, ఈగల్ మనకి ఏ విధంగా వేటాడుతుందో తెలుసు. అండ్ ఇది అన్ని పక్షుల కన్నా చాలా డేంజరస్ పక్షి అని కూడా అంటారు. అంటే ఇది వేటవాడే విధానం అయితే అంత ప్రమాదకరంగా ఉంటుంది. ఒక పామునైనా అండ్ ఒక చిన్న పిల్లనైనా ఏ విధంగా వేటాడుతుందో మనందరికీ తెలుసు. ఇప్పుడు దీని యొక్క గూడు విషయానికి వస్తే దీని యొక్క గూడుని ఇది కొమ్మలతో ఏర్పరచుకుంటుంది. అండ్ అది కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది మళ్ళీ ఆ చెట్టు పైన భాగంలో అమర్చుకుంటుంది. ఇది ఈ గూడుని ఏర్పరచుకునే విధానం అప్పుడు ఇది ఎక్కువగా చిన్న చిన్న స్టిక్స్ ని యూజ్ చేసి పెద్ద గూడుని ఏర్పరచుకుంటుంది. ఈ గ్రద్ద ఏ విధంగా పెద్దగా ఉంటుందో అంత పెద్దగా గూడుని అయితే ఏర్పరచుకోవడం జరుగుతుంది. అండ్ దీనిలో కూడా చాలా పిల్లల్ని పెట్టడం జరుగుతుంది. అండ్ ఆ పిల్లలు కూడా అక్కడే జీవించే విధంగా ఉంటాయి. అండ్ ఇవి ఎక్కువగా నదికి ఒడ్డు భాగంలో అంటే నది ఒడ్డున ఎక్కువగా ఇటువంటి గూళ్ళని ఏర్పరచుకుంటూ ఉంటాయి. అండ్ ఈ విధంగా ఇది పెద్ద గూళ్ళని ఏర్పరచుకోవడం జరుగుతుంది. కొన్ని గ్రద్దలైతే ఇంకా పెద్ద పెద్ద గూళ్ళని అయితే ఏర్పరచుకుంటూ ఉంటాయి. ఈ గ్రద్దలన్నింటిలోని ఫ్లారిడాలో గ్రద్ద అయితే పెద్ద గూడినైతే అమర్చుకుందట. అది పెద్దదంటే చాలా పెద్దది. ఆ పక్షి ఎంత సైజులో ఉంటుందో అంత పెద్దగా ఈ గూడినైతే అమర్చుకుందట. నెంబర్ 7 ఎడిబుల్ నెస్ట్ స్విఫ్ట్లెట్. ఫ్రెండ్స్, ఈ పక్షి ఎక్కువగా అండమాన్ నికోబార్ లో కనబడుతూ ఉంటుంది. అక్కడ ఎక్కువగా జీవిస్తూ ఉంటుంది. ఇది అక్కడ జీవించడానికి గల కారణం ఏమిటంటే దీని యొక్క నెస్ట్ ని బయట అమ్ముతారట. $3 లక్షల దీని యొక్క కాస్ట్. అంటే దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. అయితే ఇది ఏ చోటకి తిరుగుతుందో ఆ చోటనే గూళ్ళు కడుతూ ఉంటుంది. అక్కడ ఆ గూళ్ళని వేరే వాళ్ళు తీసుకుని వీటిని సేల్ చేయడం జరుగుతుంది. వీటిని ఏ విధంగా యూజ్ చేస్తారంటే వాళ్ళు వీటిని మరిగించుకుని తాగడం జరుగుతుందట. అంటే వీటి నుంచి వచ్చే సలాగాని యూజ్ చేసి అవి తాగడం జరుగుతుంది. ఇవి తాగడం వల్ల వాళ్ళు చాలా ఆరోగ్యకరంగా ఉంటారట. ఇవి అండమాన్ నికోబార్ లో ఉండే గుహలలో ఎక్కువగా గూళ్ళు కడుతూ ఉంటాయి. ఆ తర్వాత వీటిని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే వీటిని తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ
ఇంకొక టెస్ట్ చేసి అవి యూజ్ అవుతాయా లేదా అని చూసి ఆ తర్వాత వాటిని సేల్ చేయడం జరుగుతుంది. నెంబర్ 6 యూరోపియన్ బీ ఈటర్ బర్డ్. ఫ్రెండ్స్, ఈ పక్షులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అంటే మల్టీ కలర్స్లో ఉన్నట్టుగా ఉంటుంది ఈ పక్షి. అండ్ ఈ పక్షులు రెండుగా గూళ్ళని కట్టుకుంటూ ఉంటాయట. అయితే ఇవి గూళ్ళు కట్టుకునే విధానం చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇవి గూళ్ళు చెట్ల మీద అయితే కట్టవు. ఎక్కడంటే మట్టిలో ఇవి హోల్స్ని చేసుకుని ఆ విధంగా సంచరిస్తూ అందులోనే గడుపుతూ ఉంటాయి. అయితే దీనిలో ఏర్పరచుకునే విధానంలో ఫీమేల్ అండ్ మేల్ బర్డ్స్ కూడా హెల్ప్ చేసుకుంటూ ఉంటాయి. అండ్ ఇవి ఏర్పరచుకున్న తర్వాత ఎక్కువ వింటర్ సీజన్లో బయటకు వస్తూ ఉంటాయట. అండ్ ఈ పక్షి సమయానుసారం ప్రవర్తిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆగండి. ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్. బాయ్.